వారం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం, మిథున లగ్నంలో సూర్య భగవానుడు ఉన్నారు. అలాగే బుధ గురులు కర్కాటకంలో, శుక్ర కేతువులు సింహంలో, చంద్ర రాహువులు కుంభంలో, శని మీనంలో, కుజుడు వృషభంలో ఉన్నారు. 4 రాసుల్లో జంట గ్రహాలు రెండు గ్రహాలు చొప్పున సంచారం చేస్తున్నాయి. మారిన గ్రహాలు ఈ వారంలో రాసులు మారుతున్న గ్రహాలు 2. చంద్రుడు కుంభంలో ఉంటారు వారారంభంలో, శుక్రుడు సింహంలోకి మారుతున్నారు. నిజ జ్యేష్ఠ బహుళ పంచమి నుండి నిజ జ్యేష్ఠ బహుళ ద్వాదశి వరకు. జూలై 6 సోమవారము రాత్రి 8:29 భూమి అపహేళయంలో ఉంటుంది. ఇది సూర్యుడికి అత్యధిక దూరం. రవి పునర్వసులో రాత్రి 9:56 పునర్వసు 1వ పాదంలో ప్రవేశిస్తారు. జూలై 7 ఉదయం 11:24 బుధుడి యొక్క వక్రగతి మిథున రాశిలో మొదలవుతుంది. జూలై 8 బుధవారం రాత్రి 12:59 లాస్ట్ క్వార్టర్ మూన్ అనగా కృష్ణపక్ష అష్టమి. ఇది ఆకాశంలో స్పష్టంగా దర్శించవచ్చు. జూలై 9 గురువారము శుక్రుడు మఘా నక్షత్రం దగ్గర ఉంటారు. రాత్రి 8:06 శుక్ర మఘా నక్షత్ర సంయోగం. జూలై 10 శుక్రవారం యోగిని ఏకాదశి. జూలై 10 రవి పునర్వసు నక్షత్రం 2వ పాదంలో ఉంటారు. జూలై 11 శనివారము చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ సంబంధమైన పంచాంగ సంబంధమైన విశేషాలు.